నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రథమ దైవం, ప్రధాన దైవం గణపతి. కార్యమేదైనా, వ్యవహారం ఎలాంటిదైనా, కార్యక్రమం ఏ తరహాదైనా వాటి అవరోధాలని తొలగించి సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని ప్రసాదించే నాయకుడు వినాయకుడు. అలాంటి గణపతిని మన ఆర్షధర్మంలో ఆరాధించే సాంప్రదాయం అనాదిగా ఉంది. ఆ సేతు హిమాచలం గణనాథుని ఆరాధనా రీతులతో మన ఆధ్యాత్మిక సంవిధానం పరిపుష్టమవుతోంది. ఈ పరంపరలో ఎన్నో గణేష సన్నిధులు ఆవిష్కారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముల్సాగల్ తాలూకాలోని కురుడుమలై క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ సుప్రసిద్ధ వినాయక క్షేత్ర విశేషాల్ని తెలుసుకుందాం. సకల ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టి ఉమాసుతుణ్ణి వినాయకుడు అంటారని అమరం వ్యాఖ్యానించింది. గణం అంటే సమూహం, విశ్వమంతా గణమయం. ఈ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమేశ్వరుడు గణపతి. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు గణపతి. ఈ ఐదుగురిని అభేద దృష్టితో చూడటం ఆర్షధర్మ సంప్రదాయం. అందుకే గణేశ ఆరాధనకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సుప్రసిద్ధ గణేశ సన్నిధి కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. బసవనగుడి దొడ్డ గణపతి కన్నా భారీ ఆకృతిలో కురుడుమలై మహాగణపతి అలరారుతున్నాడు. గణపతి తన యుక్తులతో సకల విఘ్నాల్ని నివారిస్తాడని ప్రతీతి. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న రూపునిగా మూషిక వాహనుడు మూర్తిభవించి ఉంటాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న కురుడుమలై క్షేత్రం ఎన్నో ప్రాధాన్యతల్ని సంతరించుకుంది. విజయనగర పాలకులలో ముఖ్యుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ మహాగణపతి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. గణపతి రూపం విలక్షణ శోభితం. మహాకాయుడు, లంబోదరుడు, విశ్వరూపుడు అని గణేశుణ్ణి వ్యవహరిస్తారు. కర్ణాటకలోని కోలార్ సమీపంలోని కురుడుమలై క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలం వరకు ఈ భారీ విగ్రహం అటవీ ప్రాంతంలో మందిర రహితంగా ఉండేది. భక్తులు అదే రీతిలో ఉన్న ఈ మహాకాయ గణపతిని ఆరాధిస్తూ పూజాధికాల్ని నిర్వహించుకునేవారు. 14 అడుగుల ఎత్తులో స్ఫుటమైన ఆకృతితో స్వామి విలసిల్లుతాడు. పుష్పమాలికల అలంకృతంగా సింహాసనాసీనుడై సిద్ధిదాయక, బుద్ధిప్రదాయక, క్షేమలాభ సౌఖ్య అనుగ్రహదాయకుడైన మహాగణపతి దర్శనమిస్తాడు. ఇందుకు తగినట్టుగా గణపతి మహాకార ధీర గంభీరంగా కొండంత రూపంలో కోటి వరాల వెలుపుగా ప్రకటితమవుతున్నాడు. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆవిష్కారమై భక్తుల పాలిట బంగారు కొండగా వర్ధిల్లుతోన్న దివ్య భవ్య స్వరూపుడు మహాగణపతి.
సమస్త యోగాలకు గణపతి మూలం. గాణాపత్య సంప్రదాయంలో మహాగణపతి ఆరాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. దేవతలు దివి నుంచి భూమికి దిగివచ్చి ఈ గణపతి రూపాన్ని శిల్పీకరించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మహాకాయ గణపతి భక్తాభీష్ట వరదాయకుడని, అనంత మహిమాన్వితుడని భక్తుల నమ్మకం. ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కురుడుమలై కృతయుగంలో త్రిపురాసుర సంహారానికి ముందు ఆ రాక్షస సంహారం జయప్రదం కావడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. త్రిమూర్తుల కూటమిగా ఓ కొండపై వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు కాబట్టి ఈ క్షేత్రాన్ని కూటూద్రిగా వ్యవహరిస్తారు. అలాగే త్రిమూర్తులు ఏకీకృతమై ముగ్గురు కూడి కొండపై గణపతిని నెలకొల్పారు కాబట్టి ఈ క్షేత్రం కూడుమలై అయ్యింది. ఈ క్షేత్రానికి అసలు పేరు కూడుమలై, వ్యవహారంలో కురుడుమలైగా స్థిరపడింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయంలో ఉత్సవ శోభ కనువిందు చేస్తోంది. స్వామికి కనువిందుగా అభిషేక వేడుక కొనసాగుతుంది. భక్తులు దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి ప్రతినిత్యం ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. దేవస్థానం కట్టి 600 ఏండ్లయింది. వినాయకుడు ప్రతిష్ఠ చేసి 4 యుగాలయ్యింది. ఆ వినాయక స్వామిని ప్రతిష్ఠ చేసింది సాలిగ్రామ శిల గణపతి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడి ఆ వినాయకుడిని ప్రతిష్ఠ కాబట్టి ఈ స్థానానికి కూటాద్రి అని పేరు, కూడుమలై అని పేరు. ఇక్కడ వచ్చే భక్తులంతానూ ఆ వినాయక స్వామికి అంతే వేడుకలు జాస్తి, అభిషేకాలు, హోమాలు, యాగాలు చేపిస్తారు. అంటే ఇక్కడ వస్తే ప్రతి ఒక్కరికూ ఇక్కడ భగవంతుడు మంచి చేస్తాడు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష. విగతో నాయక వినాయక, నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి త్రికోటాచల కురుడుమలై గణేశ్వరునిగా ఈ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం.
కురుడుమలై సాలగ్రామ మహాగణపతి ఆలయంలో నిత్య పూజాధికాలు ఘన వైభవంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం స్వామికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి హోమాలు, సహస్రమోదక హోమాలు కొనసాగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం, చెరుకు రసంతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని వక్రతల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు వక్రతుండ గణపతి. ఎన్నో విశేషాల సమాహారంగా వెలుగొందే మహాగణపతి మనందరికీ అఖిల విజయాల్ని అఖండంగా ప్రసాదించాలని సభక్తికంగా వేడుకుందాం. గణాధ్యక్షుడు గజాననుడు, ఆదిపూజ్యుడు శ్రీ విఘ్నేశ్వరుడు. వినాయక స్వామిని అర్చించకుండా ఏ పూజ ముందుకు కొనసాగదు. అందుకే గణాధ్యక్షుడై తొలి పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామికి ప్రతి చోట ఆలయం నెలకొని ఉంటుంది. ప్రత్యేక ఆలయం లేని చోట ఆయా దేవాలయాల్లోనే ఓ ప్రత్యేక స్థానంలో గణపతిని ప్రతిష్ఠితం చేస్తారు. ఆ స్వామి కరుణ అపారమన్న విషయం ఎన్నోసార్లు భక్తులకు ప్రత్యక్ష సాక్ష్యంగా గోచరించిన దృష్టాంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అనేక నామాలతో, రూపాలతో భక్తులకు కనువిందు చేసే స్వామి ఒక్కొక్క చోట ఒక్కో రూపంలో నామంతో అలరారుతున్నారు. అలాంటి ఓ దివ్య దేవాలయాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శించుకుందాం. ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటున్న ఘనత గణపతికి సొంతం. గణపతిలో గా అనగా జ్ఞానం, నా అనగా నిర్వాణం. అంటే జ్ఞాన నిర్వాణాలకు అధిపతి గణేశుడు. విశిష్టమైన గణనాథుణ్ణి పిల్లలు మొదలు పెద్దల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వినాయకుడు నెలకొన్న ఈ దేవాలయంలో కూడా భక్తులంతా తాము కోరిన వరాలను సిద్ధింపజేసే వరసిద్ధి వినాయకుడిని భక్తితో కొలుస్తున్నారు. చామర్రు గ్రామంలో నెలకొన్న ఈ ఆలయం ఎంతో విశాలమైన ప్రదేశంలో ఉంది. ఈ ఆలయం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆలయంలోకి అడుగిడిన తక్షణమే మన మనసు ఆహ్లాదకరంగా మారుతుంది. ఓం గం గణపతయే నమః అంటూ ఆలయ ప్రవేశం చేసిన భక్తులకు దేవాలయ ఆగమ శాస్త్రం ప్రకారముగా నిర్మించబడిన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఏ ఆలయంలోనైనా ధ్వజస్తంభం అనేది ఆ ఆలయంలో ఏ దేవతామూర్తి నెలకొన్నారో సూచిస్తుంది. ఆలయ ఆగమానికి అనుగుణంగా ధ్వజస్తంభం ఏర్పాటవుతుంది. అదేవిధంగా వినాయకునికి గొడుగులా ఉండే పాలవెల్లి ఆలయ ధ్వజస్తంభంపై దర్శనమిస్తుంది. ఆ విధంగా ఈ ఆలయం గణనాథుని ధ్వజస్తంభమై వెల్లడిస్తోంది. సకల వక్రతల్ని తొలగించే దైవం వక్రతుండ గణపతి. సవ్యంగా సక్రమంగా వ్యవహారాలు కొనసాగించడానికి గణపతి అనుగ్రహం తప్పనిసరి. తెలుగు నేలపై ఎన్నో గణపతి క్షేత్రాలున్నాయి. ఇక్కడ ఉన్న గణేశ క్షేత్రాలన్నీ చాలా వరకు స్వయం వ్యక్త క్షేత్రాలు కావడం విశేషం. ఈ చామరు ఆలయంలోని వరసిద్ధి వినాయక స్వామి కూడా ఓ సిద్ధునికి స్వయం వ్యక్త దర్శనాన్ని అనుగ్రహించారట. ఆ విశిష్ట మూలమూర్తిని ఈ ఆలయ గర్భాలయంలో మనము దర్శించుకుందాం. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు తెల్లని వస్త్రాలను ధరించి ప్రసన్న వదనంతో నెలకొన్న వరసిద్ధి వినాయకుని మూలమూర్తి దర్శనమిస్తుంది. మంగళకరమైన రూపంతో రుద్రాక్ష మాలాధారుడైన స్వామివారిని దర్శించేందుకు 2 కన్నులు చాలవు. సర్వవిఘ్నహరం దైవం, సర్వవిఘ్న వివర్జితం, సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అంటూ భక్తులంతా తాము కోరిన వరాలను తీరుస్తూ సర్వ విఘ్నాలను హరింపజేసే సిద్ధి ప్రదాత అయిన ఈశ్వర పుత్రుణ్ణి ప్రార్థిస్తారు. ఆలయంలోని శ్రీమూర్తికి ఎదురుగా గణేశ వాహనమైన మూషికం దర్శనమిస్తుంది. ఎలకపై స్వారీ చేసే వినాయకుణ్ణి పూజించడం వల్ల తమలోని కామక్రోధాలను స్వామివారు అణగదొక్కుతారని పెద్దలు దైవజ్ఞులు వివరిస్తున్నారు. ప్రజలు నిర్మించుకున్న దేవాలయం మొదట ఏదో ఒక సిద్ధస్వాముల ద్వారా ప్రారంభింపబడిన తర్వాత
ప్రజలు వారి చేతులతోటి మమైకమయ్యి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటా ముందరకు తీసుకెళ్తున్నటువంటి దేవాలయం ఇది. ఈ వరసిద్ధి వినాయక దేవాలయము అతి సుప్రసిద్ధమైనటువంటిది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి కైంకర్యం చేసుకోవడం జరుగుతూ ఉండేది. ఒక సిద్ధముని తపస్సు చేసుకుంటా ఇక్కడ స్వామివారిని, స్వయంభూ స్వామివారిగా ఉన్నటువంటి స్వామివారిని చూసుకొని ఆయన యొక్క పర్యవేక్షణలో, ఆయన జప తపముల ద్వారా ఈ ప్రాంతము ఆ యొక్క ఖ్యాతి వచ్చినదని, ఈ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంతంగా పేరులోకి వచ్చి అందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఉన్నారు. గోవు సకల దేవతా నిలయంగా భావించి, ఎంతో పవిత్రమైన పశువుగా భావించి పరమ పూజనీయంగా చూసుకుంటారు. ఈ ఆలయంలో గోపూజలు ఓ ప్రత్యేక క్రతువుగా సాగుతుంది. భారతీయ హిందూ పురాణాలలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవు సకల దేవతా స్వరూపం. అటువంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవతలు, యక్షులు, కిన్నెర కింపురుషాదులు, త్రిమూర్తులు, మహాలక్ష్మి, నవగ్రహాది సకల దేవతలు గోవుయందు నివసిస్తారు. ఆలయంలో నిత్యం గో ఆరాధన, గోపూజ జరుగుతాయి. ఉత్సవ సమయాల్లో భక్తులు ఆలయంలోని గోమాతను పూజించి జ్ఞానమును, సకల సంపదలను పొందుతారు. ఆలయ ప్రాంగణంలో విశాలమైన గోశాల కూడా కనిపిస్తుంది. గణపతి ఆరాధన ఎంతో సులభం, ఫలితం మాత్రం అధికం. గమ్మని ఒక్క అక్షరాన్ని స్మరించిన, 2 ఉమ్మెత్తకాయలు సమర్పించిన, 3 వెలగపండ్లు ముందు పెట్టిన, 4 గరికపోచలు మీద వేసిన, 5 కర్పూల కడికలతో పంచహారతి ఇచ్చినా చాలు, వరాలు నొసగే వరసిద్ధి వినాయకుడైపోతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ చామరు ఆలయాన సిద్ధి వినాయక స్వామికి జరిగే అభిషేకాది అర్చనలు, కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. గణేశుడు భక్త సులభుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేమవసరం లేదు. గరికను భక్తితో ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులలోని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కనుకనే ఆయన్ని దుర్వా గణపతి అని పిలుస్తారు. గరిక అనగానే భూమి నుంచి నిటారుగా పైకి ఎదిగిన గడ్డి పరకలను తీసుకువచ్చి గణపతి పూజ కానిచ్చేస్తారు. ఆ గరిక కన్నా నేలబారున పాకుతూ కణుపు నుంచి వేర్లు ఉద్భవించి మళ్లీ ముందుకు పాకి అక్కడ మళ్లీ కనుపు నుంచి వ్రేలూనుకుంటూ పాకే గరికనే వంశాభివృద్ధికి ప్రతీకైన దుర్వాయుగ్మం అంటారు. ఆ గరికతోనే గణపతి పూజ చేయాలని పండితులు చెబుతారు. గణపతికి నిలయమైన ఈ ఆలయంలో కూడా స్వామివారికి రోజు అదాంగ అష్టోత్తర పూజలను గరికతో జరుపుతారు. పార్వతీ పుత్రునికి జరిగే మరో విశేష సేవ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, ఫలరసాలు, పసుపు, కుంకుమ మొదలగు మధుర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి జరిగే అభిషేకాలు కనువిందుగా ఉంటుంది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి జరిగే నిత్య పూజలు, నిత్య కళ్యాణాలతో పాటు ఏటా జరిగే విశేషమైన ఉత్సవం వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ తదియ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అట్టహాసంగా, శోభాయమానంగా జరుపుతారు. బ్రహ్మోత్సవ సమయంలో ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పలు ఉపాలయ దేవతలకు వస్త్ర సమర్పణ, విశేష అభిషేకాది పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, చామర్రు గ్రామం. స్వయంభూ అయినటువంటి స్వామివారి దేవాలయం శిథిలమైతే దీన్ని జీర్ణోద్ధరణ చేసి 2014లో పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది. అయితే స్వయంభూమూర్తి అవ్వడం చేత స్వామివారిని కళాపకర్షణ చేయటం కానీ, స్థానం మార్చకుండా మూర్తిని అలాగే ఉంచి చుట్టూ దేవాలయాన్ని నిర్మాణం చేసి నిరాకారంగా ఉన్నటువంటి ఆ దేవాలయానికి సగుణ సాకారాన్ని తీసుకొచ్చి చక్కగా విమాన గోపురం, అలాగే జీవధ్వజం, కీర్తిధ్వజాన్ని ఏర్పాటు చేసి ఆ కళావాహనాది కార్యక్రమాలు, ప్రాణప్రతిష్టలన్నీ కూడా జరిపించడం జరిగింది. తదనంతరం 2015వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ తదియ నాడు త్రయాణిక దీక్షా పురస్సరంగా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ చివరి రోజు అయినటువంటి ఫాల్గుణ శుద్ధ తదియ నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవంలో భాగంగా జరిగే శ్రీ సిద్ధి బుద్ధి సమేత
వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం కైలాసంలో జరిగిన గణేశుని కళ్యాణంలా అగుపిస్తుంది. సకల దేవతల నిలయ శోభను పూంచుకుందా అనిపించే పందిళ్లతో, వాటికి కట్టిన పచ్చని మామిడి తోరణాలతో, ఎటు చూసినా భక్తిని పెంపొందించే గణనాథుని భక్తి గీతాలతో, స్వామివారి ప్రతిమలతో భక్తుల మనస్సు కట్టిపడేసేలా ఎంతో వైభవంగా జరుగుతుంది. కళ్యాణ వేడుక అనంతరం ఆలయంలోని అన్నదానశాలలో అన్నదాన వితరణ నిర్వహిస్తారు. ఇదే ఆలయంలో మరెందరో ఉపమందిర దేవతలు ఆయా ఉపమందిరాల్లో అలరారుతున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తులు దర్శనమిస్తారు. ముందుగా గణపతి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఉపాలయం మనకు దర్శనమిస్తుంది. ఆలయంలోని నీలకంఠునికి నిత్యాభిషేకం వంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, కార్తీక మాసం వంటి పర్వదినాలలో స్వామివారికి భక్తులు విశేషాభిషేకాలు, అర్చనలు, దీపారాధన సేవల వంటి కార్యక్రమాలలో పాల్గొని పునీతులవుతారు. గ్రామ దేవతాలయం పోలేరమ్మ ఆలయం. ఇక్కడ అమ్మవారు ప్రసన్న రూపంలో భయాలను తొలగించే శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తోంది. ఓం వీరభద్రాయ విద్మహే అఘోర రూపాయ ధీమహి తన్మో వీరభద్రః ప్రచోదయాత్. వీరభద్రుడు ఈ నామస్మరణతోనే మనకు శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన రౌద్ర రూపం జ్ఞప్తికి వస్తుంది. శౌర్య రూపంతో దక్షయజ్ఞ వినాశకుడైన వీరభద్రుడి ఉపాలయం భద్రకాళి సమేతంగా ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తోంది. ఇక్కడ స్వామికి జరిగే సేవలలో పాల్గొని ఆయన్ని భక్తితో పూజించేవారికి అమోఘమైన విజయాలను, ధైర్యాన్ని వీరభద్రస్వామివారు ప్రసాదిస్తాడట. దుర్గమ కార్యసాధకుడైన ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తున్నారు. ఈ ఆంజనేయునికి అభిషేక, తమలపాకుల పూజ, సింధూర సేవాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. వివిధ దేవతామూర్తుల నడుమ నెలకొని ఎల్లప్పుడూ మనకు అండగా నిలిచే విఘ్ననాయకునికి నిలయమైన చామర్రు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని దర్శించి తరించాం. ఆ పార్వతీ తనయుని కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం గం గణపతయే నమః. సర్వే జన సుఖినో భవంతు. త్రిమూర్తులైన వారు కూడా తమ సృష్టి, స్థితి, లయ నిర్వహణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడానికి, అందుకు కావలసిన శక్తియుక్తుల్ని అందుకోవడానికి మహాగణపతిని ఆరాధిస్తారు. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించి విజయ సిద్ధుల్ని సదా స్వామి అనుగ్రహిస్తాడు. మహాగణపతి మనసా స్మరామి అంటూ ఆ విఘ్న నాయకుణ్ణి సభక్తికంగా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.